ఈరోజు గౌరవనీయులు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు తెలుగు ప్రజల ఆశాజ్యోతి, తెలుగుదేశం పార్టీ అధినేత, పార్టీని స్థాపించినటువంటి మహనీయుడు, నటరత్న నట సౌరభామ నందమూరి తారక రామారావు గారు మరణించినటువంటి 25వ వర్ధంతి రోజు. మరి ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణలోనూ, ఆంధ్రప్రదేశ్లోనూ ఆ మహనీయుని తలుచుకుంటూ ప్రజలందరూ కూడా ఎన్టీ రామారావు గారు చేసిన సేవలను గుర్తు చేసుకుంటున్నటువంటి దినము. అదేవిధంగా మేము అందరం కూడా పార్టీ శ్రేణులుగా, నేను కంది చంద్రయ్యను, తెలంగాణ రాష్ట్ర టీఎన్టీసీ ప్రధాన కార్యదర్శిగా, బీసీ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్గా, పార్టీ మరి అన్నగారి అభిమానిగా, శిష్యుడుగా, ఎన్టీ రామారావు పేరును కూడా చేతిపై వేసుకున్నటువంటి వీరాభిమానులం మేము. ఆనాడు అన్నగారి ముందే అలాంటి అభిమానాన్ని దూరం చేసుకోక, రాజకీయంగా పార్టీలు మారక తెలుగుదేశం పార్టీనే నమ్ముకొని ప్రజలకు మా వంతు సేవలు అందిస్తూ మరి పార్టీ పునర్వైభవం రావాలని కోరుతూ, దీనికి తెలుగుదేశం పార్టీ అధినేతగా గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు తెలంగాణలో ఒక నూతన శకం ప్రారంభించాలని పార్టీ పరంగా కోరుతున్నాము. నూతన శకం అంటే ప్రజలకు కావలసిన సేవలలో ఈరోజు ఏదైతే డిజిటల్ కంప్యూటరైజ్ యుగము లాగా మరి ఆ రోజు ఐటీని తెచ్చిన మహనీయుడు, అదేవిధంగా ప్రజలకు మారుతున్న ప్రభుత్వాలు తెస్తున్న పథకాలకు అనుగుణంగా తెలుగుదేశం పార్టీ పరంగా కూడా ప్రజలకు మరింత చేరువలో కావడానికి నూతనంగా 2021 ఈ కరోనాను దూరాన్ని చేస్తూ ప్రజాసేవలో నిమగ్నమయ్యి మరి తెలంగాణ రాష్ట్రంలోనూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కూడా నూతన శకం ఆరంభించి ప్రజలందరికీ దగ్గరవుతూ, పార్టీని మరింత దగ్గర చేస్తూ, పార్టీ నాయకులకు మరింత బాధ్యత పెంచుతూ, అందరినీ గుర్తించి ప్రతి ఒక్కరికి కూడా బాధ్యత ఇచ్చి పార్టీని ప్రజల్లోకి తీసుకురావాల్సిందిగా ఆయనపై పెద్ద భారం, బాధ్యత ఉందని కూడా మేమందరం కోరుతూ, అలాంటి బాధ్యతను మేము సైతం కూడా ప్రజాసేవలో నిమగ్నమై మా వంతు కృషి చేస్తామని ఇక్కడున్న నాయకుల పరంగా, పార్టీ పరంగా, ఎన్టీఆర్ ఘాట్ సాక్షిగా మేము తెలుగుదేశం పార్టీని విజ్ఞప్తి చేస్తున్నాము. గౌరవ చంద్రబాబు నాయుడు గారు తెలంగాణలో పార్టీని ముందుకు తీసుకుపోవడానికి వెనువెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా కోరుచున్నాము.